దశాంశమానంలో స్థాన విలువలు మొదటగా ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఇక్కడ అసలు దశాంశమానం అంటే ఏంటో తెలుసుకుందాం. దశాంశమానంలో అంకెలు ఎన్ని ఉంటాయి? 0 నుంచి 9 వరకు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 ఇలా 0 నుంచి 9 వరకు ఉండేటటువంటి అంకెలు విధానాన్నే మనం దశాంశమానం అంటాం. ఇక్కడ దశాంశమానాన్ని మనం హిందూ అరబిక్ సంఖ్యామానం అని కూడా అంటారు. ఈ దశాంశమానాన్ని ఎవరు కనుగొన్నారు? భారతీయులు. దశాంశమానాన్ని భారతీయులు కనుగొన్నారు. ఇక్కడ దశాంశమానంలో ఏదైనా ఒక సంఖ్య తీసుకుందాం. ఏదైనా ఒక సంఖ్య 4 7 8 5 2 ఒక సంఖ్య తీసుకున్నాను. ఇక్కడ ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంకె స్థాన విలువ ఏమవుతుంది? 10⁻0. దీని యొక్క స్థాన విలువ 10⁻1. 8 యొక్క స్థాన విలువ 10². 7 యొక్క స్థాన విలువ 10³ 4 యొక్క స్థాన విలువ 10⁻4. అంటే ఇలా స్థాన విలువలు ఏమవుతున్నాయి మనకి? దశాంశమానంలో ఉన్నటువంటి ఒక సంఖ్యను తీసుకుంటే అందులో ఉన్నటువంటి అంకె యొక్క స్థాన విలువ ఒకట్ల స్థానం నుండి ఒకట్ల స్థానం నుండి మొదలై 10⁻0 10⁻1 10⁻², 10³ ఎక్సెట్రా లబ్ధంగా ఏమవుతుంది? పెరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంఖ్యలో అంకెల యొక్క స్థాన విలువ కుడి నుండి ఎడమ వైపుకు ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటాడు. ఎన్ని రెట్లు పెరుగుతుందని తెలుసు మనకి. కుడి నుండి ఎడమకి పెరుగుతుందని తెలుసు. బట్ ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇప్పుడు 10⁻0 అంటే దాని వాల్యూ ఎంత? 1. 10⁻1 అంటే దాని వాల్యూ 10. అంటే 1కి 10కి మధ్య గ్యాప్ ఎంత? 10. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది ఇక్కడ? ప్రతిదానికి 10 అంటే 10 రెట్లు పెరుగును. ఓకేనా? దశాంశమానం అంటే ఇక్కడ ఏంటనేది తెలుసుకున్నారు. దశాంశమానంలో 0 నుంచి 9 వరకు అంకెలు ఉంటాయి. దాన్నే మనం దశాంశమానం అంటాం. దాన్ని మనం హిందూ అరబిక్ సంఖ్యామానం అని కూడా అంటారు. ఈ దశాంశమానాన్ని భారతీయులు కనుగొన్నారు. ఏదైనా దశాంశమానంలో ఒక సంఖ్య తీసుకుంటే అంకెల యొక్క స్థాన విలువలు ఒకట్ల స్థానం నుండి కుడి నుండి ఎడమకు పెరుగుతుంది అని తెలుస్తుంది మనకి. బట్ ఎన్ని రెట్లు పెరుగుతుందంటే 10 రెట్లు పెరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయులు కనుగొన్నారు. ఓకే, ఈ భారతీయులలో స్థాన విలువలను కనుగొన్నది ఎవరు అంటే స్థాన విలువలని ఎవరు కనుగొన్నారంటే ఈ దశాంశమానంలో స్థాన విలువలను ఎవరు కనుగొన్నారంటే మనకి భాస్కరాచార్య 2 కనుగొనడం జరిగింది. ఇక్కడ అంకెకు 2 విలువలు ఉంటాయి. ఒకటి సహజ విలువ, రెండోది స్థాన విలువ. అంకెకు మనకి 2 విలువలు ఉంటాయి. ఒకటి సహజ విలువ, స్థాన విలువ. ఈ సహజ విలువకే మరొక పేరు ఏంటంటే ముఖ విలువ అని కూడా అంటారు. సహజ విలువను మనం ముఖ విలువ అని కూడా అంటాం. ఓకేనా? ఇది ఫేస్ వాల్యూ అంటాం. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఓకేనా? 2 విలువలు ఉంటాయి. అసలు సహజ విలువ అంటే ఏంటో చూద్దాం. సహజ విలువ అంటే ఒక అంకెకు ఏదైనా ఒక అంకె తీసుకున్నాం అనుకోండి, దానికి సహజంగా ఉండే విలువనే మనం ఏమంటామంటే
సహజ విలువ లేదా ముఖ విలువ అంటమాట. అంటే ఏదైనా ఒక అంకెకు సహజంగా ఉండేటటువంటి విలువనే మనం సహజ విలువ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 375 అనే ఈ సంఖ్యలో 5 యొక్క సహజ విలువ ఎంత అంటాడు. 5 యొక్క సహజ విలువ అంటే ఏం మారదు. 5 యొక్క సహజ విలువ ఏమవుతుంది? 5 అవుతుంది. ఒకవేళ 7 యొక్క సహజ విలువ అన్నాడు అనుకో 7 అవుతుంది. 3 యొక్క సహజ విలువ ఎంత అన్నాడు అనుకో 3 అవుతుంది. 75 యొక్క సహజ విలువ ఎంత అన్నాడు అనుకో 75 అవుతుంది. అంటే మారదు. ఆ అంకెకు సహజంగా ఉండే విలువనే, అంటే ముఖం విలువనే మనం ఏమంటామంటే సహజ విలువ అంటామన్నమాట. ఓకేనా? అదే ఫేస్ వాల్యూ. చూసింది అర్థంలో ఏం కనబడుతుందో అదే దాని విలువ అన్నమాట. ఓకేనా? ఇది సహజ విలువ అంటే. నెక్స్ట్ స్థాన విలువ. స్థాన విలువ అంటే ఇక్కడ చూద్దాం. స్థానాన్ని బట్టి వచ్చు విలువను స్థాన విలువ అంటారన్నమాట. అంటే స్థానాన్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ స్థానాన్ని బట్టి మారిపోతుంది దాని విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 375 తీసుకుందాం. 375 ఈ 375లో 7 యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు అనుకోండి. అంటే 7 అనేది ఏ స్థానంలో ఉంది? 10^1. 10^1 కదా. 10s 1లో 10 స్థానంలో ఉంది. అంటే 10 ఏళ్ళు ఎంత? 10 ఏళ్ళు ఎంత? 70. అంటే 7 యొక్క స్థాన విలువ ఎంత? ఇక్కడ 70. 5 యొక్క స్థాన విలువ ఎంత? ఇదంతా 1 స్థానంలో ఉంది 5 అనేది. కాబట్టి 10^0 కదా. 10^0 అంటే ఎంత? 1. అంటే 5 × 1 5. అంటే 5 యొక్క స్థాన విలువ 5 అవుతుంది. 3 యొక్క సహజ విలువ అంటే ఏం మారదు. 3 అవుతుంది. ఓకేనా? 3 యొక్క స్థాన విలువ అంటే 3 అనేది ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. అంటే 100తో మల్టిప్లై చేయాలన్నమాట. 3 × 100 ఎంత? 300. అంటే 3 యొక్క స్థాన విలువ ఎంత అంటే 300. సో ఈ రకంగా మనకి అంకెకు ఉండేటువంటి విలువలు 2 ఉంటాయని తెలిసింది. అవి ఏంటన్నది కూడా మనకి అర్థమైంది. ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దశాంశమానంలో స్థాన విలువలు మొదటగా ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అన్నాం. ఎవరు? దశాంశమానాన్ని కనుగొన్నది భారతీయులని తెలుసు. బట్ ఆ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే భాస్కరాచార్య 2. ఓకేనా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. 375 నందు 7 యొక్క స్థాన విలువ 7 యొక్క స్థాన విలువ 7 ఏ స్థానంలో ఉంది? 375లో 7 అనేది ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది. అంటే 7 × 10 7 10 ఎంత? 70. ఎంత? ఆన్సర్ వచ్చి ఇక్కడ మనకి 70. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఒక అంకెకు అది ఉండు స్థానాన్ని బట్టి వచ్చే విలువను డాష్ విలువ అంటారు. ఏంటి ఇక్కడ? అది ఉండు స్థానాన్ని బట్టి వచ్చే విలువను ఏమంటాం? స్థాన విలువ అంటాం. ఆప్షన్ 1 కరెక్ట్. 375 నందు 5 యొక్క సహజ విలువ 5. అంటే 375లో 5 యొక్క సహజ విలువ అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేయాలి కదా. 5 అవుతుంది. సహజ విలువ మారదు. సహజ విలువకు ఇంకొక పేరేంటి? ముఖ విలువ. ఓకేనా? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 38,095 నెంబర్లోని 0 యొక్క స్థాన విలువ ఎంత? ఈ నెంబర్లో 0 యొక్క స్థాన విలువ ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. అలా అని 0 × మల్టిప్లై చేయాలి కదా. 0 × 100 ఎంత అవుతుంది? 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే. సో కాబట్టి 0 ఏ ప్లేస్లో ఉన్నా సరే దాని వాల్యూ 0నే అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏ ప్లేస్లో ఉన్నా సరే. నెక్స్ట్ క్వశ్చన్. దశాంశమానంలో ఒక సంఖ్యలోని అంకెల యొక్క స్థాన విలువ కుడి నుండి ఎడమకు జరిగే కొలది ఎన్ని రెట్లు పెరుగును అన్నాడు. సో మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? అంటే ఏదైనా ఒక సంఖ్యలో కుడి నుండి ఎడమకు ఎన్ని రెట్లు పెరుగుతుందని చెప్పాను నేను? 10 రెట్లు పెరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 10 రెట్లు పెరుగుతుంది మనం మాట్లాడుకున్నాంగా. ఓకే, నెక్స్ట్. 1ల స్థానంలో ఉండే అంకెకు సహజ విలువ మరియు స్థాన విలువలు 2 డాష్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1ల స్థానంలో ఏదో ఒక సంఖ్య తీసుకుందాం.
375 తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ 5 యొక్క సహజ విలువ ఎంత 5. మరి 5 యొక్క స్థాన విలువ ఎంత, అది కూడా 5 అవుతుంది. ఎందుకని, స్థాన విలువ అంటే 10⁻0 కదా, 10⁻0 అంటే 1, అంటే 5 × 1, 5 1 = 5 కదా, అంటే 2, అంటే సహజ విలువ 5 వచ్చింది, స్థాన విలువ కూడా 5 వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వల్ కదా, అంటే ఏంటి ఇక్కడ సమానం. అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకెకు సహజ విలువ మరియు స్థాన విలువలు ఎప్పుడూ సమానంగానే ఉంటాయి. ఏ నెంబర్ తీసుకున్నా సరే నీకు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె సమానంగా ఉంటాయి రెండిట్లకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అంకెకి సహజంగా ఉండే విలువను డాష్ విలువ అంటారు. సహజంగా ఉండే విలువను ఏమంటాం, సహజ విలువ అనే అంటాం. దానికి ఇంకొక పేరేంటి, ఇక్కడ రాంగ్ అడ్డది, ముఖ విలువ. సహజ విలువకి ఇంకొక పేరేంటి, ముఖ విలువ. ఓకేనా. సహజంగా ఉండే విలువను సహజ విలువ అంటాం, స్థానాన్ని బట్టే మారే విలువను స్థాన విలువ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 375 నందు 5 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, ఇప్పుడే మాట్లాడుకున్నాం. 375లో సహజ విలువ 5 అవుతుంది, స్థాన విలువ కూడా ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే. లాస్ట్ క్వశ్చన్. 0 యొక్క సహజ విలువ మరియు స్థాన విలువలు రెండు డాష్ మరియు డాష్ అవుతుంది అన్నాడు. 0 యొక్క సహజ విలువ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 37045 తీసుకున్నా. 0 యొక్క సహజ విలువ ఏమవుతుంది, 0 యొక్క సహజ విలువ 0నే అవుతుంది, అది మనకు తెలిసిందే. ఏదైనా 4 యొక్క సహజ విలువ 4 అవుతుంది, మారదు కదా. అంటే 0 యొక్క సహజ విలువ ఎంత, 0. మరి 0 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, స్థాన విలువ అంటే ఇది ఏ స్థానంలో ఉంది, 100 స్థానంలో ఉంది. ఏ స్థానంలో ఉన్నా ఇంటూ చేసినప్పుడు 0తో ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా. 0 అంటే స్థాన విలువ 0 అయిపోయింది, సహజ విలువ 0. ఈ రెండు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయి, మనకి సమానంగా ఉన్నాయి. అంటే సహజ విలువలు మరియు స్థాన విలువలు ఎలా ఉంటున్నాయి, సమానంగా ఉంటున్నాయి. దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా. ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అంటే సమానం మరియు 0. ఓకేనా. 0 యొక్క సహజ విలువ ఎప్పుడు మారదు, 0నే అవుతుంది. 0 యొక్క స్థాన విలువ కూడా ఏమవుతుంది, 0నే అవుతుంది. సో అందుకని 0 ఆన్సర్. రెండు సమానం కాబట్టి సమానం. ఓకేనా. సో